జగిత్యాల జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జీవన్ రెడ్డిని ఆయన బీఆర్ఎస్ లోకి ఆహ్వానించనున్నారు. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ కూడా జగిత్యాల వెళ్లనున్నారు. జీవన్ రెడ్డి ఇంట్లో మధ్యాహ్నం 2 గంటలకు కీలక భేటీ జరగనుంది. ఇప్పటికే జీవన్ రెడ్డితో కేటీఆర్ మాట్లాడారు. జగిత్యాల జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇవాళ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జీవన్ రెడ్డిని ఆయన బీఆర్ఎస్ లోకి ఆహ్వానించనున్నారు. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ కూడా జగిత్యాల వెళ్లనున్నారు. జీవన్ రెడ్డి ఇంట్లో మధ్యాహ్నం 2 గంటలకు కీలక భేటీ జరగనుంది. ఇప్పటికే జీవన్ రెడ్డితో కేటీఆర్ మాట్లాడారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో అయితే ఒక హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాల్లోని జీవన్ రెడ్డి నివాసానికి చేరుకొని ఆయనతో ముఖాముఖి భేటీ కానున్నారు. ఈ భేటీకి ప్రత్యేక ఒక ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఎందుకంటే ఈ సమావేశంలోనే జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉందని కూడా విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై అయితే 2 వర్గాల మధ్య ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని పార్టీల వర్గాలు అయితే చెప్తున్నాయి. కొంతకాలంగా కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాల కారణంగా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అయితే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పరిణామాల అనంతరం ఆయన బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు జీవన్ రెడ్డి వంటి సీనియర్ అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు పార్టీలో చేరితే ఉత్తర తెలంగాణలోనే బీఆర్ఎస్ కు మరింత బలం చేరుకుంటుందని గులాబీ శ్రేణులు అయితే భావిస్తున్నారు. మొత్తానికి కూడా ఈ భేటీ తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త సమీకరణాలు అయితే ఎలా మారుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.